శ్రీనివాసవరం గారి నాయకత్వం, శ్రీనివాసవరం గారి నాయకత్వం, శ్రీనివాసవరం గారి నాయకత్వం, వర్మ గారి నాయకత్వం. వీర్రాజు గారి నాయకత్వం, వీర్రాజు గారి నాయకత్వం, వీర్రాజు గారి నాయకత్వం. గారు కుశల దగ్గర పడిపోతారు. గంట కళ్ళ పడలేదు. బోలా రెడ్డి ఓకే సార్. కొంచెం
బెక్కువోలు మండలం వెంకే మంగయ్యమ్మ గారు వైస్ ఎంపీపీ గారు అమ్మా రండి. చెయ్యకండి మళ్ళీ తెచ్చాను ముందు రెండమ్మా. ఊలపల్లి సర్పంచ్ బండారు రమ్య గారు, సుభద్రపేట సర్పంచ్ గారు ఎంపీటీసీలు ఊలపల్లి బండారు శివ గారు, బిక్కువోలు గొర్రె ఐగిలక్ష్మి రామకృష్ణ గారు, గుర్రెల శ్రీనివాస్ గారు, ఆర్ఎస్ పేట్ గంపా సత్య గారు, డబ్బు వీరలక్ష్మి గారు, కాపవరం సత్యంశెట్టి ఆదినారాయణ గారు, రంగనాయకులు శ్రీని గారు, మచ్చ అదేవిధంగా మాజీ ఎండోమెంట్స్ రుద్రంపేట ఎక్స్ ఫిషర్మెన్ కమిటీ మెంబరు కేత వెంకటేశ్వరరావు గారు, మీ పేరు వెంకన్న గారు. सरपंच भारत माता की नरेंद्र मोदी गाరి నాయకత్వం नरेंद्र मोदी गाరి నాయకత్వం जेपी नड्डा गाరి నాయకత్వం जेपी नड्डा गाరి నాయకత్వం भारत माता की रामकृष्ण गाరి నాయకత్వం రామకృష్ణ గారి నాయకత్వం రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వం రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వం పిక్ అండ్ డ్రాప్ ప్రోగ్రామ్ కి మనం రిలీజ్ చేస్తున్నాం. స్టేట్ అంతా కూడా ఇలా ప్రోగ్రామ్
ఇది పిక్ అండ్ డ్రాప్ అండి. పి అంటే ప్రివెంటివ్, అంటే ముందు వ్యాధి రాకుండా నివారించడం. పిక్ ఐ అంటే ఇంటర్సెప్టివ్, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏమేం జాగ్రత్తలు చేసుకొని మనం ఉన్నంత వరకు కరెక్ట్ చేయొచ్చు. సి పిక్లో సి వచ్చి కరెక్టివ్, ఇంకా ట్రీట్మెంట్ చేయటమే. తర్వాత ఎన్ వచ్చి న్యూట్రిషన్, చాలా మందికి న్యూట్రిషనల్ తక్కువ ఉండి ఐరన్ అవి తానం అంటే వాటి వల్ల పోషకాహారాల వల్ల వచ్చే నష్టాలు చెప్పడం. డ్రాప్ అంటే డెంటల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, అంటే ఇలాంటి ఊర్లకు వచ్చి చేయటం అని. ఇది కాపీరైటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, ప్లస్ ఇది ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దీన్ని బ్రాండ్గా తీసుకుంది. ఇది మనం WHO ఆర్గనైజేషన్ కూడా దీన్ని ఒప్పుకొని GSLకి సెపరేట్గా ధన్యవాదాలు చెప్తూ ఆ పిక్ అండ్ డ్రాప్ ప్రోగ్రామ్ కిందనే ఇది మనం చేస్తున్నాం అనమాట ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. వస్తుంది సార్ మొత్తం క్యాన్సర్ ట్రీట్మెంట్ అది ముందు డెత్ యానివర్సరీకి క్యాన్సర్ యూనిట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అంటే స్క్రీన్ చేసాం. డయాగ్నోసిస్ అన్ని కూడా అక్కడే చేస్తాం. అక్కడే ఎక్స్రే అన్ని లోపల లోపల మొత్తం క్యాన్సర్ డయాగ్నోసిస్ అంటే అది ముందు తెలియదు కదా టెస్టులు. అక్కడ టెస్ట్లో టెస్ట్లో తెలుస్తుంది. లేనోళ్ళకి కూడా ఇప్పుడు స్టేజ్ తెలుస్తుందా? గర్భసంచిది డౌట్ ముందు టెస్ట్లో బయటపడుతుందా? లేదు, నీకు బ్రెస్ట్ క్యాన్సర్ Breast cancer. మ్యామోగ్రఫీ పెడతారు. సర్వైకల్ తెలుస్తాయి. బ్రెస్ట్ అండ్ సర్వైకల్ మెయిన్. బెస్ట్ సర్పైట్ ఆ రెండు ఉమెన్ కి మెయిన్ అబౌవ్ 40. అంటే మెయిన్ అంటే కొన్ని బ్లడ్ టెస్టులు కూడా చేస్తారు. బ్లడ్ టెస్టులు కూడా ఇన్ఫోసిస్ నారాయణ గారి మిస్సెస్ సర్వైకల్ క్యాన్సర్ గురించి పార్లమెంట్లో ప్రస్తావించారు. దాని వ్యాక్సిన్ గురించి చాలా ఎక్కువ క్యాన్సర్ మీదే చేయమంటారు సార్. చేతులు తీసింది ఇంటికి తిరిగేస్తున్నారు. గ్యాప్ వస్తే ఇక్కడ తిరిగేస్తా ఉంటారు. పద్మానంలో కూడా ఇచ్చారు. 70,000 మందిని స్క్రీన్ చేశారు. డైలీ 70,000 మందిని సెలెక్ట్ చేశారు. 3 రోజులు 4,500 మందికి ట్రీట్మెంట్ చేయించారు. 13,000 మంది సెకండ్ హ్యాండ్ ఓన్లీ 370 ఒకటి మినిమం 15,000 అలాగే నలభై ఎక్కువైపోయింది. మండలాలు కూడా చేద్దామండి. డాక్టర్ హరికృష్ణ డి శ్రీకాంత్ గారు, డాక్టర్ గణేష్ గారు, డాక్టర్ హారిక గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ సత్యసాయి గారు, డాక్టర్ సాదిక్ గారు, డాక్టర్ శామ్యూల్ గారు, డాక్టర్ మౌనిక గారు, డాక్టర్ జి తిరుమల అవినాష్ బాబు గారు ఏవో, అలాగే శ్రీధర్ రామ్ కుమార్ గారు పిఆర్ఓ, భానుప్రసాద్ గారు, ఈ పేరు చదివిన 3 రోజుల నుంచి విశేష సేవలు అందించిన వీరందరికీ కూడా పెద్దల చేతుల మీదుగా చిరు సత్కారం తీసుకోవాల్సిందిగా వారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఏదైతే నల్లమిల్లి మోరారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ GSL డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా ఇక్కడ మెగా డెంటల్ క్యాంప్ జరుగుతూ ఉంది. ఈ రోజు క్లోజింగ్ 3 రోజుల పాటు
పెద్ద ఎత్తున దాదాపు 5,000 మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది క్లోజింగ్ ఫంక్షన్కి కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాసవరం గారు ముఖ్య అతిథిగా రావడం, అదేవిధంగా పెద్దలు సోమవీర్రాజు గారు, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బొమ్మల దత్తు గారు, అదేవిధంగా నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ రాజు గారు, మిగిలిన నాయకులు అందరూ ఈరోజు రావడం, అదేవిధంగా జవహర్ గారు కానీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందుగా ఇక్కడ కొంతమంది సర్పంచులు కానీ, ఎంపీటీసీ సభ్యులు కానీ, వైస్ ఎంపీపీ కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది కేంద్ర మంత్రుల సమక్షంలో. ఆ సందర్భంగా మరి ఇవాళ రేపటి నుంచి బీజేపీ సభ్యత్వ కార్యక్రమం కూడా మొదలవుతా ఉంది. ముఖ్యంగా రేపు తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో సమావేశం, అదేవిధంగా రేపు మధ్యాహ్నం అనపతి నియోజకవర్గం సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుంచి వేగవంతం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మంత్రి గారు వీర్రాజు గారు కూడా వారు ప్రశ్న ఉద్దేశించి మాట్లాడతారు. థ్యాంక్ యూ.